గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు అలియాస్ కృష్ణంరాజు గారిది 86th బర్త్డే అనమాట. ఆయన పుట్టింది వచ్చేసి 20 జనవరి 1940 మొగల్తూరులో పుట్టారనమాట. అంటే గోదావరి డిస్టిక్ట్. అది చనిపోయింది వచ్చేసి హైదరాబాద్ 2020లో చనిపోయారనమాట. అంటే ఇప్పుడు 4 years అయింది ఆయన చనిపోయి. ఆయన డైలాగ్ ఉంటుంది కదా, సినిమా డైలాగు, కట్టనుకో జానికి నా యాల్ది, అది మాత్రం ఇప్పటికీ ఫేమస్ ఆ డైలాగు. అండ్ ఆయన కృష్ణరాజు గారు రెబల్ స్టార్గా ఫేమస్ అనమాట. ఆయన ఎక్కువ రెబలిజం, లైక్ ఇప్పుడు ప్రభాస్ గారు ఏదో సినిమాలు చేస్తున్నారో ఆయన తీసేవాళ్ళు. ఎక్కువ యాక్షన్ మూవీస్ కావచ్చు, లేదంటే ఫైటింగ్ మూవీస్ కావచ్చు, ఎక్కువ విలన్ మూవీస్ కావచ్చు, ఇలా చేసేవాళ్ళు. నేను ఏదో ఒకటి రెండు మూవీస్ చూసాను, ఆయన మూవీస్ ఎక్కువ చూడలేదు. అది కూడా ఒకసారి మా గ్రాండ్ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తుంటే బస్సులో వేసారు. అప్పుడు ఎప్పుడో పాతకాలం మూవీ అది. అసలు ఆ మూవీ పేరు కూడా నాకు తెలియదు. నేను కృష్ణరాజు గారి మూవీస్ ఎక్కువ చూడను. అలా అని చెప్పి నాకు అభిమానం లేకపోవడం కాదు, నేనైతే ఎక్కువ చూడను అన్నమాట. ప్రభాస్ గారి మూవీస్ అయితే నేను మ్యాక్సిమం కవర్ చేశాను, కానీ కృష్ణరాజు గారి అయితే కవర్ చేయలేదు. ప్రభాస్ గారు ఆయనకి తమ్ముడు కొడుకు అవుతారనమాట. ఆయనకైతే పిల్లలు లేరు. సో ఈయనని ఆయన కొడుకు ఏమంటారు, దత్తత తీసుకోవడం అనుకోవచ్చు, లేదా అనుకోవచ్చు. సో అలా పెంచుకున్నారనమాట. ఇంకా 2020లో చనిపోయారు. సో ఈరోజు అయితే 86th బర్త్డే కాదు, బర్త్డే. జోహార్ సార్, అమర్ హై, సెల్యూట్ యూ. అండ్ ఈయన ఫిలిం ఇండస్ట్రీలో చెప్పుకుంటే 4 పిల్లర్స్లో ఒక పిల్లర్ అని చెప్పుకోవచ్చు. మామూలుగా మ్యాక్సిమం అయితే అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు గారు, ఇంకా కృష్ణంరాజు గారు, కృష్ణ గారు, వీళ్ళందరూ మెయిన్ పిల్లర్సే. ఈయన కూడా ఒక పిల్లర్ అని చెప్పుకోవాలి తెలుగు ఫిలిం ఇండస్ట్రీస్ 1960, 1970, 1980 ఆ టైంలో. ఇంకా 1990s తర్వాత వేరే హీరోస్ వచ్చేసారులేండి. అప్పటికి చిరంజీవి గారు ఫామ్లోకి వచ్చారు. తర్వాత మేకా శ్రీకాంత్ గారు, ఇట్లా రకరకాల హీరోస్ వచ్చారు. బాలేబాబు 1980s నుంచి ఫేమస్. ఇట్లా రకరకాల హీరోస్ అయితే వచ్చారు, కానీ అప్పుడు తరం మాత్రం అప్పుడుదేనమాట. శోభన్ బాబు గారు కావచ్చు యాక్టింగ్, కృష్ణరాజు గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, ఏఎన్ఆర్ గారు కావచ్చు, సూపర్ స్టార్ కృష్ణ గారు కావచ్చు. సూపర్ స్టార్ కృష్ణ గారిది అమ్మ దొంగ సినిమా మూవీ సాంగ్స్ అయితే భలే బాగున్నాయి, మొన్న నేను విన్నాను. సో మీలో ఎంతమందికి వీళ్ళందరూ తెలుసు, ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోమాకండి. సో ఉప్పలపాటి కృష్ణరాజు గారికి నా తరపున అమర్ రహే సార్. సో మీ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఉప్పలపాటి ప్రభాస్ గారు, సూర్యనారాయణ రాజు గారు అయిన ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోమాకండి. కృష్ణరాజు గారి ఫ్యాన్స్ ఉంటే కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.